గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఈరోజు పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా మన ప్రధాన పత్రికలోని ప్రధానాంశాలు సరి చూద్దాం. ముందుగా ప్రధాన దినపత్రిక ఈనాడుని తీసుకుందాం. ఈనాడు దినపత్రికలో ప్రధానమైనటువంటి అంశం ఎన్నో లోపాలు ఎందరో బాధ్యులు. ఇది ఈరోజు ప్రధాన పత్రికను తీసుకున్న అంశం. ఈనాడు దినపత్రిక ఇది ఎన్నో లోపాలు ఎందరో బాధ్యులు అన్న విషయం కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీని గురించి ఎందుకంటే ఇలాంటి లోపాలు ఎప్పుడైనా జరిగినప్పుడు ఒక కమిటీని నియమిస్తారు. ఆ కమిటీ నియమించిన తర్వాత ఎటువంటి రిపోర్ట్ ఇచ్చింది, దాని మీద ఎటువంటి అధ్యయనం చేయాలి, ఎవరెవరు మేధావుల్లో అధ్యయనం చేసిన తర్వాత దీని గురించి ఒక డెసిషన్కి రావటం, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకునేది, గతంలో జరిగినటువంటి అనేక రాష్ట్రాలు జరిగినటువంటి ఏదైతే లోపాల మీద ఇలాంటి కమిటీ వేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఎటువంటి బాధ్యతలు తీసుకున్నారు, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, దానివల్ల జరిగేటువంటి న్యాయపరమైన చిక్కులు ఎలా ఉంటాయి, వాళ్ళ మీద తీసుకున్నటువంటి ఏదైతే బాధ్యుల్ని ఏదైతే ఉన్నారో వాళ్ళ మీద తీసుకున్నటువంటి చర్యల పట్ల మనం ఎటువంటి చిక్కుల్లో పడకుండా ముందుకు ఎలా సాగాలి, అసలు ఏ మేరకు జరిగింది నష్టం అనేటువంటి విషయాన్ని సుదీర్ఘంగా జరిగిన తర్వాత ఏదైతే పీసీ ఘోష్ ఇచ్చినటువంటి కమిటీలో తేలింది ఏంటంటే ప్రతి విషయంలో అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టినప్పటి నుంచి చివరి వరకు ప్రతి విషయంలోనే అవినీతి జరిగింది, ప్రతి విషయంలో తప్పడడుగులే జరిగినటువంటి విషయాన్ని పీసీ ఘోష్ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. 700 పేజీల వరకు ఈ నివేదిక ఇచ్చింది. 700 పేజీ నివేదికలో చాలా విషయాలు బయటపడ్డాయి. ప్రతి విషయంలో కూడా తప్పిదం జరిగింది. అంటే కాళేశ్వరం డిజైన్ దగ్గర నుంచి ఎక్కడ స్థలం మార్పిడి కానించి ప్రతి విషయంలో కూడా, దాంతోపాటు నిర్మాణ లోపంలో చాలా ఘోరమైనటువంటి నిర్మాణ లోపాలు జరిగినాయి. నాణ్యత లోపం అయితే మరీ ఘోరంగా ఉంది ఈ విషయంలో. అదేవిధంగా ఒక వ్యక్తి ఒత్తిడి వల్లనే అనేక రకాలైనటువంటి అవినీతి లోపాలు దీంట్లో జరిగినాయి అనేటువంటి విషయాన్ని పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదికలో ప్రధానంగా తేలింది. అదేవిధంగా దీంట్లో ఇచ్చినటువంటి ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో అనేక విషయాల్లో ముఖ్యంగా ప్రధానంగా ఇచ్చిన కాంట్రాక్ట్ విషయంలో ఏదైతే ఎల్ఎన్టీ సంస్థ కానివ్వండి, అనేక కాంట్రాక్ట్స్ ఇచ్చినటువంటి సంస్థల్లో కానివ్వండి జరిగిన లోపాలు కానివ్వండి, అదేవిధంగా నిర్మాణ దశలో జరుగుతున్నటువంటి లోపాలు కానివ్వండి, కేవలం ఒక వ్యక్తి ఒత్తిడి వల్ల, అంటే ఆ వ్యక్తి అనే దానికంటే కూడా పైన ఉన్న స్థాయి అధికారులు ఒత్తిడి వల్ల అనేక రకాల అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఎవరైనా సరే ఒత్తిడి వల్ల ప్రతి విషయంలో మొదటి నుంచి దీంట్లో లోపాలు జరిగింది. ఏదైతే ప్రపంచంలో కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు, నేషనల్ మీడియా కూడా దీన్ని కవర్ చేసింది, దీని గురించి దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. ఇది కేవలం ప్రపంచంలోనే 8వ వింత కూడా చెప్పుకోవచ్చు, దీనికి జాతీయ హోదా ఇవ్వాలి, ఇలా రకరకాలుగా చెప్పుకున్నటువంటి గతంలో 10 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కాళేశ్వరం అనే ఒక జీవితాంతం ఆ కాళేశ్వరం అనే ఒక పేరు చెప్పుకోవడానికి వాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యి కాళేశ్వరానికి ఒక దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద గుదిబండలా తయారైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే పిల్లర్స్ కుంగుబాటు జరిగిందో, ఎక్కడైతే ఒక రకమైనటువంటి పేలుళ్ళు కనబడ్డాయో, పగుళ్ళు కనబడ్డాయో, అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇది ఒక రకంగా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. పైకి మేఘపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా ఎక్కడో దీంట్లో ఉన్నటువంటి లోపాలు బయటపడ్డ కాడి నుంచి వాళ్ళు దానికి ఒక రకమైనటువంటి జవాబుదారితనంగా జవాబిచ్చుకునే విషయంలో మాత్రం ఎక్కడో కొంత తడబాటు గురవుతూనే ఉన్నారు. ఈరోజు కూడా ఇటు హరీష్ రావు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, అనేక రకమైనటువంటి కాళేశ్వరం మీద అనేక రకమైన ప్రజెంటేషన్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఎక్కడో కొంత ఇన్సెక్యూర్ ఫీలింగు, జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల ప్రధానంగా దీంట్లో బలైంది ఎవరంటే అధికారులు బలయ్యారు. దీనికి సంబంధించిన అనేక మంది అధికారులు అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఒత్తిడి వల్ల దీంట్లో అనేక మంది అధికారుల లోపం కూడా దీంట్లో బయటపడుతూ ఉంది. ప్రధానంగా ఇంజనీరింగ్ లోపం దీంట్లో ప్రధానంగా ముఖ్య కారణంగా చెప్తుంది గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వం. దీనికి సంబంధించినటువంటి స్టోరేజ్ వాటర్ సంబంధించినటువంటి అవన్నీ ఇంజనీరింగ్ బాధ్యత అంటూ గుడ్డగాల్చి వాళ్ళని ఎత్తినేయడం కూడా జరిగింది ఈ విషయంలో. అదేవిధంగా నిర్మాణాల విషయంలో నాణ్యత లోపం విషయంలో కూడా ఎప్పటికప్పుడు కావాలనే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఇలా క్రియేట్ చేస్తుందనే విషయాన్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడం మనం పదే చూస్తున్నాం. దీని గురించి ఇప్పటికే ఇటు కేసీఆర్ కానివ్వండి, గతంలో పనిచేసినటువంటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్ర కానివ్వండి, అదేవిధంగా హరీష్ రావు కానివ్వండి, ఈ మంత్రులందరూ కూడా ఇప్పటికే పీసీ ఘోష్ కమిటీ ముందు హాజరవడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రస్తుతానికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ కూడా ఈ కమిషన్ ముందు హాజరవడానికి అనేక మార్లు వాయిదాలు పడుతూ చివరికి ఏ తప్పు చేయకపోతే కమిషన్ ముందు చెప్పుకోవచ్చు కదా, ఎందుకు భయపడి పదే వాయిదాలు వేస్తున్నారు అనేటువంటి
విమర్శ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ విమర్శిస్తున్నప్పటికీ అనేక మార్లు వాయిదాలు ఇస్తూ చివరికి ఎట్టకేలకు ఒకానొక దశలో కమిషన్ ముందు హాజరవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి దాదాపు కమిటీ మొత్తం విచారణ మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీని గురించి ఒక నివేదిక తయారు చేస్తున్నారు అని ఇంకా హాజరవ్వాల్సిన అవసరం లేదు అనుకున్న దశలో మళ్ళీ ఒక్కసారిగా మలుపు తిరిగి దీని ముందు హాజరవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటు కేసీఆర్ కానివ్వండి, ఈటెల రాజేందర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి. మళ్ళీ దీనికి ఒక మాజీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా కమిషన్ ముందు హాజరవ్వటం అనేది కూడా కొంతవరకు బాధగానే ఉన్నప్పటికీ ఇటు బీఆర్ఎస్ కార్యకర్తల పార్టీలో తప్పలేదు, బాధ్యతగా హాజరవ్వాల్సి వచ్చింది, చెప్పుకోవాల్సి వచ్చింది. కాకపోతే కమిటీ ముందు పీసీ ఘోష్ కమిటీ ముందు హాజరయ్యేటప్పుడు ఎటువంటి తప్పు చేయకపోతే ఇన్ని వాయిదాలు వేస్తూ వెళ్లే ముందు కూడా అంతకుముందు గతంలో హాజరైనటువంటి కేసీఆర్కి ముందు హాజరైనటువంటి ఈటెల రాజేందర్ కానివ్వండి, ఇటుపక్క హరీష్ రావు కానివ్వండి, వీళ్ళందరి యొక్క సలహాలు ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు, ప్రధానంగా దేని మీద నడుస్తూ ఉంది, కమిటీ ఏమి విచారిస్తుంది, మనం ఏం చెప్పాలి అనేటువంటి విషయాల్ని గంటలు చర్చించడంతో పాటు ఇటు న్యాయ సలహాలు తీసుకొని అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కోరుకున్నది ఏంటంటే పీసీ ఘోష్ కమిటీ ఒక గ్రామ పంచాయతీ లెవెల్లో బయట ఒక రచ్చబండ లెవెల్లో ఒక కేసీఆర్ పీసీ ఘోష్ విచారణ జరగాలని ఏదో ఒక సినిమా సెట్టింగ్ లెవెల్లో కోరుకున్నారు. ఆ ఒక్క విషయంలో మాత్రం కేసీఆర్ పీసీ ఘోష్ కమిటీని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందరిలాగానే ఇండోర్లోనే చేసుకుందాం అనేటువంటి కమిటీ విచారణ, దానికి కమిటీ కూడా అంగీకరించింది, అలాగే జరిగింది. ఈ విధంగా ఏ తప్పు చేయకపోతే ఇంత మదన పట్టడం ఎందుకు, ఇన్ని సలహాలు తీసుకోవటం ఎందుకు, పీసీ ఘోష్కి కమిటీ వెళ్లే ముందు ఇంత హడావుడి చేయటం ఎందుకు, బల ప్రదర్శన చేసుకుని వెళ్ళటం ఎందుకు అనేటువంటి ప్రశ్నలు కూడా విశ్లేషకుల నుంచి లేవనెత్తారనమాట. ఎందుకంటే ఏ తప్పు చేయనప్పుడు హాజరవచ్చు కదా, చెప్పొచ్చు కదా, కానీ ఇలా ఫామ్ హౌస్లో గంటల కొద్దీ సలహాలు తీసుకోవటం, గతంలో హాజరైనటువంటి ఈటెల రాజేందర్ కానివ్వండి, హరీష్ రావు దగ్గరకు ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారని తెలుసుకోవటం, దానికి ఏ విధంగా సమాధానం చెప్పాలనేటువంటి న్యాయ సలహాలు తీసుకోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటే విశ్లేషకులు ఎక్కడో కొంత పార్టీ పట్ల, ముఖ్యంగా నాయకుల పట్ల కూడా అనుమానపు మాటలు లేవనెత్తారు. ఎట్టకేలకు హాజరవటం జరిగింది. దాని గురించి నివేదిక పీసీ ఘోష్ ముందు చెప్పడం జరిగింది. దాని తర్వాత సుదీర్ఘమైనటువంటి 45 రోజుల పాటు జరిగినటువంటి ఏదైతే పీసీ ఘోష్ సంబంధించినటువంటి 4 నెలల పాటు జరిగినటువంటి ఏదైతే ఈ విచారణ ఉందో, విచారణ తర్వాత 700 పేజీలతో కూడుకున్నటువంటి ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దీని గురించి మొత్తం పీసీ ఘోష్ కమిటీలో ఏమిచ్చారు, ఒకవేళ పీసీ ఘోష్ కమిటీలో కూడా సరైనటువంటి న్యాయం జరగకపోతే అవసరంతో సుప్రీంకోర్టు వెళ్ళాలి, దీని మీద సిఐడి ఎంక్వైరీ వేయాలి, సిఐడిని కూడా ఈ కేసుని వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సుదీర్ఘమైనటువంటి అనంతరం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి దీని గురించి ఒక కమిషన్ ఇచ్చినటువంటి దాని మీద ఎటువంటి న్యాయ విచారణ కమిషన్ నివేదికలు ఇచ్చినప్పుడు గతంలో ఏ రాష్ట్రంలో ఎలా చేశారు, అదేవిధంగా తదుపరి కార్యాచరణ ఏమిటన్న దానిపై మంత్రులు ఇప్పటికే చర్చ జరుగుతుంది. సోమవారం ఈరోజు మధ్యాహ్నం నిర్వహించే ఏదైతే మంత్రివర్గ సమావేశం ఉందో అత్యవసర సమావేశం నిర్వహించబోతున్నారు. జస్టిస్ ఘోష్ నివేదికపై సమగ్రంగా చర్చించినది. నివేదికను పరిశీలించి ముఖ్యమైన సిఫార్సులను మంత్రివర్గం ముందు ఉంచడానికి సీఎం రేవంత్ రెడ్డి 3 ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిషన్ ఇచ్చిన 700 పేజీల నివేదికను అధ్యయనం చేసిన కమిటీ, అంటే ఏదైతే పీసీ ఘోష్ ఇచ్చినటువంటి కమిటీ ఉందో, ఆ రిపోర్ట్ ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం 3 ఐఏఎస్ అధికారులను నియమించింది. ఇచ్చినటువంటి పీసీ ఘోష్ కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో మొత్తం ఒకసారి చదవండి అన్నటువంటి, చూడండి దాని మీద ఎటువంటి నివేదిక ఇచ్చిందని 3 ఐఏఎస్ అధికారులు నియమించారు. ఆ 3 ఐఏఎస్ అధికారులు నియమించిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే కమిటీ మళ్ళీ ఈ ఐఏఎస్లు ఇచ్చినటువంటి సలహాలు కానివ్వండి, చదివిన తర్వాత చెప్పిన విషయాల గురించి అత్యవసర సమావేశం ఈరోజు మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. దీంట్లో భాగంగా కమిషన్ ఇచ్చిన 700 పేజీల నివేదికను అధ్యయనం చేసిన కమిటీ పలు అంశాలపై ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తుంది. వ్యక్తిగత నిర్ణయాలు ప్రధానంగా దీంట్లో హైలైట్ చేసింది. వ్యక్తిగత నిర్ణయాలు, రాజకీయ నాయకత్వ ప్రభావంతో పరిపాలన, ప్రణాళికల్లో అనేక లోపాలు జరిగాయని, సాంకేతికత అంశాలు విస్మరించారని కమిషన్ నివేదిక తెలిపింది. కమిటీ అభిప్రాయపడినట్టు సంవత్సరం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీలోని అంశాలను ఈరోజు వివరించేటువంటి అవకాశం ఉంది ఈరోజు. అదేవిధంగా ఈ 3 ఏదైతే ఐఏఎస్ అధికారులు ఉన్నారో వాళ్ళు మొత్తం దాని మీద ఒక స్టడీ చేసిన తర్వాత
ఇచ్చేటువంటి దీన్ని బట్టే వీళ్ళు తదుపరి కార్యాచరణ ఏంటనే విషయాన్ని కూడా ఈరోజు మంత్రివర్గ భేటీలో తేలనుంది. సిఐడికి వెళ్ళాలా, లేకపోతే ఎటువంటి దీని గురించి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనే దాని గురించి కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక ప్రాజెక్ట్ ఏదైతే మొదలైనప్పటి నుంచి కూడా మొదలు నిర్మాణం, నాణ్యత, నిర్వహణ వరకు అనేక లోపాలు స్టార్టింగ్ నుంచి ప్రతి దాంట్లో కూడా అనేక లోపాలు జరిగినాయి అన్నట్టు గుర్తించినట్టు 700 పేజీలు అర్థమవుతుంది. ఇది ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు తెలంగాణ మంత్రివర్గంలో ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నారు. దీని గురించి 3 ఐఏఎస్ అధికారులు దీని గురించి స్టడీ కూడా చేశారు. దీని గురించి ఒక క్లారిటీ వచ్చే విధంగా ఉంది. అంటే క్లారిటీ అంటే తదుపరి కార్యాచరణ ఏంటనే విషయం మీద ప్రభుత్వం ఎటువంటి స్టెప్ తీసుకోబోతుంది, గతంలో ఇలాంటివి వచ్చినప్పుడు కమిషన్లు ఇచ్చినప్పుడు రాష్ట్రాలు ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళి ఎటువంటి నిర్ణయాలు తీసుకుని, ఒకవేళ ప్రభుత్వమే దీని మీద ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటే వచ్చేటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు ఎలా ఉంటాయి, ఒకవేళ తీసుకున్నప్పుడు కూడా చాలా బలంగా ఉండాలి, ఏదో తూతు మంత్రంగా తీసుకుని అపహాస్ పాలవ్వకూడదు. కాబట్టి మిగతా రాష్ట్రాలు ఎలా జరిగింది ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా సలహాలు తీసుకుంటుంది ఇటు రేవంత్ రెడ్డి సర్కారు. చూద్దాం దీని మీద ఈరోజు ఎటువంటి వార్తలు బయటకు వస్తాయో చూద్దాం. ఈ నిరీక్షణ చూస్తే ఎన్ని రైళ్లు కావాలో అంటూ ఈనాడు దినపత్రిక ప్రధానంగా దీన్ని తీసుకొచ్చింది. మనం చెప్పుకోవాల్సిన మ్యాటర్ దీని గురించి. ఎందుకంటే మనం సహజంగా ఎక్కడన్నా సుదూరమైనటువంటి ప్రాంతాలు ప్రయాణించేటప్పుడు మనం ఏసీ కోచ్లు కానివ్వండి, ఏదైనా మనం తత్కాల్లో కానివ్వండి, ఏసీ కోచ్లు కానివ్వండి, ముందుగానే మనం రిజర్వేషన్ చేయించుకుంటాం. 2-3 నెలల ముందుగా రిజర్వేషన్ చేయించుకున్నా ఒక్కసారి కొన్ని వందల వెయిటింగ్ లిస్టులు మనకు కనబడతా ఉంటాయి. ఎప్పుడైతే వెయిటింగ్ లిస్ట్ కనబడ్డప్పుడు మనం సహజంగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుంటాం. 2 రోజులసారి, 4 రోజులసారి, ఇలా వారంకోసారి చెక్ చేసుకున్నప్పుడల్లా వెయిటింగ్ లిస్ట్ తగ్గుతూ ఉన్నది. ఓకే, మనకి ఇంకా 2 నెలలు టైం ఉంది, అప్పుడు కన్ఫామ్ అయిపోయింది అనేటువంటి లాజిక్ని చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలా ప్రిపేర్ అయినప్పుడు ఒక్కోసారి నిజంగానే మనం అనుకున్నట్టుగానే మన లాజిక్ ప్రకారమే ఒక్కోసారి మన టికెట్ కన్ఫామ్ అయ్యింది. చాలా తెలీదు మనకు, ఆ టికెట్ కన్ఫామ్గానే ఒక రిలాక్స్ అయిపోతాం, మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. కానీ అలా మనం ఒక టికెట్ కన్ఫామ్ అయింది, కన్ఫామ్ అవ్వనటువంటి వందల టికెట్లు ఉంటాయి మన ముందు కానీ మన వెనక్కి కానీ. అలా కన్ఫామ్ అవ్వకుండా టికెట్లు ఉండటం వల్ల ఒక రకమైనటువంటి రైల్వే ఇలా చూసి విసిగి వేసారి ఈ దక్షిణ మధ్య రైల్వే సంబంధించినటువంటి ప్రయాణికులు ఎవరైతే ప్రయాణించాలనుకుంటున్నారో ప్రయాణికులు దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా క్యాన్సిల్ చేసుకోవటం వల్ల అంటే ప్రయాణమే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, కానీ టికెట్ కన్ఫామ్ అవ్వలేదు, అంత మాత్రం టికెట్ క్యాన్సిల్ చేసుకుంటారు కానీ ప్రయాణాన్ని ఎవరు క్యాన్సిల్ చేసుకోరు. వేరే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటారు. సహజంగా మనమైనా అంతే కదా, మనం ఒక చోటకి వెళ్ళాలి, అది కన్ఫామ్గా వెళ్ళాలి, ఏ కాశీయో, ఏ రామేశ్వరమో, లేకపోతే ఏ ఢిల్లీయో, ఏ ఆగ్రానో, లేకపోతే సుదూరమైన ప్రాంతాలకు వెళ్ళాలి, అది కన్ఫామ్గా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, చేయాల్సినటువంటి పరిస్థితి, సాంప్రదాయబద్ధంగా చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. కాదు కన్ఫామ్గా మనం మొదటి నుంచి ఒక ప్లానింగ్ ఉండాల్సినవి ఉంటాయి. ఇలా అనుకున్నప్పుడు వాళ్ళు ప్రయాణాన్ని రద్దు చేసుకోరు. కేవలం ఇక్కడ దక్షిణ మధ్య రైల్వేలో టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నంత మాత్రాన ప్రయాణికుడు ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారనుకుంటే అది పొరపాటే. ప్రయాణం రద్దు చేసుకుని ఇంట్లో కూర్చుని వాళ్ళు నెక్స్ట్ ఇయర్ చూద్దాము, లేకపోతే ఈసారి చూద్దామని ఎవరు ఉండరు. దాదాపుగా వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటారు. అంటే దక్షిణ మధ్య రైల్వేకి రావాల్సినటువంటి ఆదాయాన్ని దక్షిణ మధ్య రైల్వేకి పోయి వచ్చేటువంటి ఏదైతే వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గం వెతుకున్నప్పుడు ప్రైవేట్ వాహనాలకు దానికి వాళ్ళు దారబోస్తారు డబ్బులు. అంటే టోటల్గా ఇక్కడ దక్షిణ మధ్య రైల్వే భారీగా నష్టపోతుంది. ఈ విధంగా అదిగోండి 2021 నుంచి ప్రస్తుతం 2025 వరకు మొత్తం ఈ విధంగా రద్దయినటువంటి 3 ఏళ్లలో రద్దయినటువంటి టికెట్లకు మొత్తం చార్ట్ రూపంలో చూపించారు ఇక్కడ. ఈ విధంగా దక్షిణ మధ్య రైల్వే టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత, అంటే వెయిటింగ్ లిస్ట్లో బుకింగ్ చేసుకున్న తర్వాత రద్దయినటువంటి టికెట్ల వల్ల దక్షిణ మధ్య రైల్వేకి ఎంత తెలుసా నష్టం? భారీగా 3 ఏళ్లలో 395 కోట్ల ఆదాయం కోల్పోయింది దక్షిణ మధ్య రైల్వే. ఇది ఆషామాషి వ్యవహారం కాదు, 395 కోట్లు. అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ఈ 375 కోట్లు 95 కోట్లు రద్దయినప్పుడు దక్షిణ మధ్య రైల్వేకి మళ్ళీ ప్రయాణం చేయాలనుకున్నప్పుడు క్యాన్సిల్ చేసుకున్నారు కదా, మళ్ళీ టికెట్ బుక్ చేసుకుంటారంటే చాలా పొరపాటు అది. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రయాణం రద్దు చేసుకుని ఉండరు, టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారు అంతే. ఈ 395 కోట్లు మాత్రం దక్షిణ మధ్య రైల్వేకి భారీగా లాస్. ఎందుకంటే వేచి చూసే ధోరణి ప్రజల్లో ఈ రోజులు ఎప్పటికి అసలు రోజు రోజుకు కనీసం ఒక ప్రతి చిన్న విషయాన్ని మన ఫోన్లో ఒక చిన్న వీడియో చూడటానికే మనం టైం చూసుకున్నటువంటి రోజులు వచ్చినాయి. అది ఎంతసేపు ఉంది, ఆ నిడి వీడియో ఎంతసేపు ఉంది, యూట్యూబ్లో ఆ వీడియో నిడి వీడియో ఎంతసేపు ఉంది, 1 నిమిషం ఉందా, 1 సెకండ్ ఉందా,
ఎన్ని నిమిషాలు ఉంది అని చూసుకున్నటువంటి ఈ రోజుల్లో ఇక్కడ ప్రయాణం చేయాలంటే ప్రతి ఇంట్లో కార్లు ఉన్న రోజుల్లో, ఎక్కడికక్కడ ఫ్లైట్లు అందుబాటులో ఉన్న రోజుల్లో, ఇంకా ముందు ముందు మనం భవిష్యత్తులో చూస్తాం. ప్రతి చోట హెలికాప్టర్ అందుబాటులో వచ్చే రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు ప్రజెంటు ఏదైతే ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయో ఆ విధంగా ప్రైవేట్గా ఉన్నటువంటి చాప్టర్లు నడిచేటువంటి రోజులు మన దగ్గరలో వస్తున్నాయి. ఇంత ఫాస్ట్ ఉన్నటువంటి యుగంలో, ఈ ఏఐ టెక్నాలజీ కూడా వచ్చినటువంటి యుగంలో ఒక్కసారిగా దీనికోసం గంటల తరబడి రోజుల తరబడి చూస్తూ ప్రయాణం కోసం కన్ఫ్యూజన్లో బిక్కుబిక్కుమంటూ అయిద్దో లేదో అని చూడటం, దీని గురించి ఇంకా ఉందానంటే వాళ్ళు అప్డేట్ అవ్వలేదని చెప్పుకోవాలి దక్షిణ మధ్య రైల్వే. కానీ ప్రయాణికులు ఎవరు వాళ్ళ ప్రయాణం రద్దు చేసుకోరు. ఈ రోజుల్లో ఎవరు అంత ఓపికగా ఎదురు చూడరు. ప్రయాణం కోసం ఇంతగా వేసారి అంత పేషెన్స్ ఎవరికి ఈ రోజుల్లో లేదు. కాబట్టి ఇలా 3 ఏళ్లలో 395 కోట్ల ఆదాయం కోల్పోయిందంటే అర్థమైపోతుంది. బుకింగ్ అయిన టికెట్లన్నీ, క్యాన్సిల్ అయినవన్నీ, ప్రయాణం చేసుకోవడానికి అంటే టికెట్లు కన్ఫర్మ్ కానప్పుడు దక్షిణ మధ్య రైల్వే కూడా ఆర్థికంగా నష్టపోతుంది. గడిచిన 3 ఏళ్లలో 395 కోట్లను ప్రయాణికులు రీఫండ్ చేసింది. అదనపు బోగిలను ఏర్పాటు చేయడం వంటివి చేస్తే ఈ మేరకు రైల్వే ఆదాయం సమకూరేది. మరోవైపు క్యాన్సిలేషన్ ఛార్జీల రూపంలో ప్రయాణికులు కూడా నష్టపోతున్నారు. ఈ విధంగా అది వాస్తవం. వీళ్ళు ఏమనుకుంటున్నారు, టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు, క్యాన్సిల్ చేసుకున్నారు కాబట్టి మినిమం ఛార్జీ ప్రకారం మనం దక్షిణ మధ్య రైల్వే తీసుకుందే మీరు అనుకుంటున్నారు. వాస్తవంగా ప్రయాణికుడు నష్టపోతున్నాడు, కాదంటలేదు. కాకపోతే ఈ 395 కోట్లు మళ్ళీ రీఫండ్ చేశారు. ఈ సంఖ్యను కూడా ఆలోచించాలి. కేవలం మీరు ఏదో ఛార్జ్ రూపంలో తీసుకున్నటువంటి అమౌంట్, చిన్నపాటి అమౌంట్ని మీరు లెక్కలేసుకోకూడదు. ఇక్కడ మాత్రం 395 కోట్లు మళ్ళీ రీఫండ్ చేశారు ప్రయాణికులకి. అంటే ఏ లెక్కలో దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి ప్రయాణికులు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు మనకు అర్థమవుతుంది. అంటే ప్రయాణికులకు సరైనటువంటి అందుబాటు లేదు. ఎందుకంటే ఒకవేళ దానికి సంబంధించినటువంటి ఎప్పుడైతే కొన్ని సీజన్లు బట్టి కొన్ని ప్రయాణాలు ఉంటాయి, పండగలకు కానివ్వండి, కొన్ని యాత్రలకు కానివ్వండి, కొన్ని శుభ సందర్భాలు అన్నట్టు కొన్ని దక్షిణ మధ్య రైల్వేకి భారీ ఆదాయం వచ్చింది. ప్రయాణికుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. ఆ టైంలో బోగీలు ఎందుకు పెంచుకోకూడదు? బోగీలు పెంచుకోవచ్చు, దాని ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి, దాని ఆదాయం పెంచుకోవచ్చు దక్షిణ మధ్య రైల్వే. కానీ ఈ విధంగా కేవలం వాళ్లే ప్రయాణికులే రిస్క్ తీసుకుంటారు అనేటువంటి ధోరణిలో వదిలేయటం వల్ల దక్షిణ మధ్య రైల్వేకి 395 కోట్ల నష్టం వచ్చింది. సగటున 400-500కు పైగా వెయిటింగ్ లిస్టు మనం చూస్తుంటాం. ఒక టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మన వెయిటింగ్ లిస్టులు 100లోనే ఉన్నది. అదేవిధంగా 3 ఏళ్లలో 1 కోటి మంది టికెట్ల రద్దు. ప్రయాణికులు మొత్తం 1 కోటి మంది దాకా రద్దు చేసుకున్నారు. ఇందా మనం చెప్పుకున్నట్టుగానే 395 కోట్ల ఆదాయం అంటే దాదాపు ఇక్కడ 1 కోటి మంది ప్రయాణికులు వాళ్ళ టికెట్ని రద్దు చేసుకున్నారు. అందులో 66% పైగా స్లీపర్ క్లాస్ ప్రయాణికులే. కుటుంబంతో సహా గ్యాంగ్టాక్ వెళ్లాలనుకున్న ధర్మరాజు రైలు టికెట్ ప్రయాణిస్తే ప్రయాణికి ఇంకా 20 రోజుల సమయం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కన్ఫర్మ్ అవుతుందని నమ్మకం పెట్టుకుంటారు సహజంగా ప్రయాణికులు. బయలుదేరాల్సిన రోజు రానే వచ్చింది, కానీ టికెట్ కన్ఫర్మ్ కాలేదు. దాంతో ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ గడిచిన 3 ఏళ్లలో ఏకంగా 1,09,00,000 మంది టికెట్లు రద్దయ్యాయి. దీని ప్రకారం సగటున ఏడాదికి 36.3 లక్షల మంది రైలు ప్రయాణానికి దూరం అవుతున్నారు. ఈ లెక్కన ప్రయాణికుల ఇక్కట్లు తప్పాలంటే ఎన్నెన్ని రైళ్లు కావాలో రైల్వే శాఖ ఆలోచన చేయాలి. కాబట్టి ఇది ఈ రోజు జరిగింది కాదు, కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా ఏ సీజన్లో ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి, ఎప్పుడు దక్షిణ మధ్య రైల్వేకి ఆదాయం పెరిగిద్ది, ఆ సీజన్లో మనం ఏ విధంగా ప్రయాణికులను ఇబ్బంది పెట్టకుండా అదనపు బోగీలు ఎలా పెంచాలి, దాన్ని ఎలా వాడుకోవాలి అనేటువంటి ఒక అధ్యయనం చేయకుండా దక్షిణ మధ్య రైల్వే అదే మూసధోరణిలో మనం ఎప్పుడు విన్నా అదే మూసధోరణి, అవే టికెట్లు, అవే టైమింగ్స్, అవే ఇబ్బందులు దానికి మనం వింటానే ఉన్నాం. ఇప్పటికి కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు వింటానే ఉన్నాం. కానీ దక్షిణ మధ్య రైలు మాత్రం దానికి సంబంధించిన ప్రయాణికులు ఇబ్బంది పెట్టకుండా మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకునే విషయాలు మాత్రం ఇంకా ఇప్పటికీ ఒక క్లారిటీకి రాలేకపోయింది. అదేవిధంగా కోవిడ్ తర్వాత భారీగా పెరిగిన ప్రయాణాలు. కోవిడ్ తర్వాత ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రకృతి, పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలు వెళ్ళి రావడం బాగా పెరిగింది. ఇదే సమయంలో మరోపక్క విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ఇక్కడ ఏమైందంటే కరోనా తర్వాత ప్రజల్లో ఒక రకమైనటువంటి మార్పు వచ్చింది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము, ఎంతోమంది కరోనా సంబంధించి వచ్చిన తర్వాత మన మధ్యలోనే ఉన్నటువంటి వారు ఎటువంటి అనారోగ్య లక్షణాలు లేకుండానే, ఎటువంటి యాక్సిడెంట్లు లేకుండానే, ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు లేకుండానే సడన్గా ఒక కరోనా మహమ్మారితో మన కళ్ళ ముందు కొన్ని లక్షల ప్రాణాలు పోవడం మనం చూసాం. అంటే రాత్రికి రాత్రి కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళు మనం చూసాం. అప్పుడు చాలామంది ఒక సామాన్యులు వదిలిన ప్రశ్న ఏంటంటే, ఇన్నాళ్ళు కష్టపడ్డాం, కేవలం చూస్తుండగానే అనుభవించకుండానే చనిపోయారు.
మన కళ్ళ ముందే చనిపోయారు. ఇన్నాళ్ళు ఆ డబ్బుల కోసమే ఎంతో పాకులాడారు. 24 గంటలు కష్టపడ్డాడు. ఆ డబ్బుల కోసమే ఎంతోమంది అయిన వాళ్ళకి దూరమయ్యారు. కేవలం ఆ సంపాదన కోసమే ఎంతో కుతంత్రాలు చేశారు. ఇవన్నీ కూడా చివరికి ఏమైంది? అంటే మనిషి ఎప్పుడైనా చనిపోవాల్సిందే. ఇది కొత్తగా జ్ఞానోదయం ఏది కాదు. ఎన్నో మనం చెప్పుకుంటా ఉన్నాం. ఎంత సంపాదించినా చివరికి వదిలేసి ఎళ్ళాల్సిందే అని మనం చెప్పుకుంటా ఉంటాం. కాపోతే ఇక్కడ వాళ్ళందరూ అనుభవించి పోతా ఉంటారు. ఈ కరోనా వచ్చి సడెన్‌గా ఒక్కసారిగా ఒక చిన్న వయసు, ఒక పెద్ద వయసు లేకపోతే ముసలి, ముతక అని సంబంధం లేకుండా అందరిని ఒక గాడిన కట్టి తీసుకెళ్ళినప్పుడు చాలామంది ఆలోచించిందంటే ఒక రకమైనటువంటి వేదాంత ధోరణిలో ఎళ్లారు అందరూ. ఈళ్ళు ఎంతే గదా జీవితం అంటే. కాబట్టి సంపాదించింది ఎప్పుడు ఏ రూపంలో మనం అనుభవించకుండా పోతున్నాము అనేటువంటి ఒక రకమైనటువంటి ధోరణి ప్రజల్లో మదిలో మెలిగి అప్పటినుంచి తినే విషయాల్లో గానివ్వండి, కరోనా తర్వాత విపరీతమైనటువంటి మాంసాహారం పెరిగిపోయింది. అంటే అంటే ఆ సందర్భం వేరు. హెల్త్ ప్రకారం ఇమ్యూనిటీ పవర్ కోసం తిందామనేటువంటి ధోరణిలో కొంతమంది ఆ విధంగా బయలుదేరారు. ఆ తర్వాత ఫ్రూట్స్ తినటం అనేది ఒక కల్చర్‌గా తయారైంది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే మీరు కరోనా తర్వాత భయంకరంగా ఫ్రూట్స్ తినటం బాగా అలవాటు చేసుకున్నారు. డ్రై ఫ్రూట్స్ ఒకటి, ఫ్రూట్స్ ఒకటి. గతంలో ఇంత మార్కెటింగ్ లేదు డ్రై ఫ్రూట్స్ విషయంలో గానీ, ఫ్రూట్స్ విషయంలో గానీ. కానీ ఆరోగ్యం మీద ఒక రకమైనటువంటి రిలే కరోనా తర్వాత. బాగా తినాలి, ఇమ్యూనిటీ కావాలి అనేటువంటి విషయాల్లో కానివ్వండి, ఇటు ఒక రకమైనటువంటి అది నిజం కొంత, అపోహ కొంత ఉంది. నా మాంసాహారం తింటే ఏదో ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది అనేటువంటి అపోహలో కూడా కొంతమంది ఉన్నారు. దానికోసం మాంసాహారంతో కేవలం మాంసం తిన్నంత మాత్రానే మాంసకృత్తులు మన బాడీలోకి రావు. దానికి మించినటువంటి వాటి కూడా శాకాహారంలో ఉన్నాయి మాంసకృత్తులు. అయినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి అపోహలో ఉండి ఆ విధంగా తయారయ్యారు. చాలామంది తింటా ఉండటం అలవాటు చేసుకున్నారు అప్పటినుంచి. ఆ తర్వాత చూసుకుంటే ఫ్రూట్స్. ఫ్రూట్స్ తింటాం, డ్రై ఫ్రూట్స్ తింటాం. ఒక రకమైన మనుషుల్లో తర్వాత ఫిట్‌నెస్ మీద ఎక్కువగా అవగాహన పెంచుకోవటం, యోగా చేసుకోవటం, జిమ్‌కెళ్ళటం. మొత్తం ఒక్కసారిగా ఒక జనరేషన్‌గానే మారిపోయింది మొత్తం కరోనా తర్వాత. ఈ విధంగా కొంతమంది అలవాటు చేసుకున్నారు. అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు కొంత వేదాంత ధోరణికి అలవాటైపోయారు. గుళ్ళు, గోపురాలకెళ్ళటం, తర్వాత ఉన్నటువంటి రూ. 4 ఉన్న 4 రోజులు సరదాగా అంటే మనం ఎక్కడో ఫారెన్‌లో చూస్తూ ఉంటాం కల్చరు. మొత్తం కష్టపడి సంపాదించడం, వీకెండ్ రాంగానే వీకెండ్‌లో మొత్తం ఖర్చు చేయడం, మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ ఖర్చు మళ్ళీ సంపాదన కోసం పరిగెత్తడం అనేది మనం సహజంగా ఎన్నో ఏళ్ల నుంచి మనం విదేశాల్లో చూస్తూ ఉంటాం. అంతటి కల్చర్ కాకపోయినప్పటికి కూడా మనం సంపాదించింది అనుభవించి చనిపోదాము. ఏ రూపంలో ఎప్పుడు మనకు చావు వస్తుందో తెలీదు అనేటువంటి విషయాన్ని కరోనా విషయంలో అనేక రకమైనటువంటి అలజడులను క్రియేట్ చేసింది మానవుల మెదడులో. ఒక రకమైన చూసుకుంటే. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కాలంలో చూసుకుంటే ఈ మధ్య కాలంలో మనం ఎన్నో వీడియోస్ చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. అనేక వేదికల్లో మాట్లాడుతుండగానే కుప్పకూలిపోవటం, ఆడుతుండగానే కుప్పకూలిపోవటం, నవ్వుతూ ఉండగానే కుప్పకూలిపోవటం, చనిపోవటం. సడన్‌గా ఈ విధంగా చనిపోయిన తర్వాత దానికి అనేక కారణాలు చెప్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని కొట్టిపారేస్తుంది. కేవలం కరోనా వ్యాక్సిన్ వల్లే ఈ విధంగా జరుగుతుందన్నటువంటి విషయాన్ని చెప్తున్నప్పటికీ కూడా దీన్ని కొంతమంది దీన్ని ఖండిస్తున్నారు, కొంతమంది దీన్ని ఏకీభవిస్తున్నారు. దీనికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఇదంతా అపోహ అంటున్నారు. ఏదేమైనప్పుడు ఈ మధ్యకాలంలో ఇలాంటి మరణాలు అకస్మాత్తుగా చనిపోవటం అనేది జరుగుతున్నాయి కూడా మన కళ్ళ ఎదుట మనం చూస్తున్నాం. ప్రతినిత్యం మనం చూస్తున్నాం. కరోనా సమయంలో వచ్చినటువంటి అకస్మాత్తు మరణాలు ఒక రకమైతే, ఈ మధ్యకాలంలో ఈ విధంగా వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సంబంధం లేకుండా సడన్‌గా చూస్తుండగా మన కళ్ళ ముందు కుప్పకూలిపోయి హార్ట్ అటాక్ రూపంలో మనం చనిపోవటం ప్రతినిత్యం ప్రతిరోజు వార్తల్లో మనం చూస్తున్నాం. ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత ప్రజల్లో ఒక రకమైనటువంటి ధోరణి అలవాటైపోయింది. ఒక రకమైనటువంటి వైరాగ్యం మొదలైంది. కాబట్టి మనం సంపాదించింది మనం అనుభవించకుండానే చనిపోతున్నాం. ఎప్పుడు ఎలా ఏ రూపంలో చనిపోతామో తెలీదు. ఇంతకుముందు కూడా ఇలాంటివి జరిగినాయి. కాకపోతే కొంత వయసు వచ్చిన తర్వాతనో, ముసలోళ్ళు అయిన తర్వాతనో ఎప్పటికైనా చావు అనేది మనకు తథ్యం అనేటువంటి విషయం ప్రతి వ్యక్తికి తెలుసు. కానీ ఈ విధంగా అర్ధాంతరంగా చనిపోయేటప్పటికి ఉన్న 4 రోజులు ఎంజాయ్ చేసి చనిపోదాం అనేటువంటి ధోరణి ప్రతి మానవుల్లో మెదలటం అలవాటైంది. అప్పటి నుంచి ఎక్కువగా పర్యాటక రంగాలు బాగా డెవలప్ అయ్యాయి. చూడటానికి బాగా ఇష్టపడుతున్నారు. తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి మన దేశంలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళ మతాచారాల ప్రకారం ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు దర్శించడం చాలా గణనీయంగా పెరిగింది. ఇలాంటి సమయంలో ఇటు విమాన టికెట్లు కూడా భారీగా పెంచారు. అయినప్పటికీ కూడా ప్రయాణికులు ఎక్కడా వెనకాడలేదు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఎవరు వెనకాడలేదు. బట్ ఎప్పటికీ మధ్యతరగతి కుటుంబము, దిగువ మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ జీవితాలు అలాగే ఉన్నాయి. వాళ్ళు పెద్దగా మార్పు ఏం లేదు రేషియో చూసుకుంటే. కాకపోతే ఎప్పుడైనా
సంపాదించిన వాళ్ళు ఎవరైతే ధనికులు ఉన్నారో వాళ్ళు మాత్రం ధనికులుగానే ఎదుగుతున్నారు, కానీ ఈ విధంగా మధ్యతరగతి వాళ్ళు ఇలాగే ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఒక ఆధ్యాత్మిక ధోరణి, పుణ్యక్షేత్రాలు సందర్శించాలి, తర్వాత చూడదగ్గ ప్రదేశాలు ఏమున్నాయి, టూరిజం బాగా పెరిగింది. ఇలాంటి సమయంలో దక్షిణ మధ్య రైల్వే ఎటువంటి ప్రణాళికలు తీసుకుంది? ఈ విధంగా ప్రయాణికుల ధోరణిలో, అంటే ప్రయాణికులన్నా కానివ్వండి, మామూలు సహజంగా మానవుల్లో ఒక రకమైనటువంటి ధోరణి సగటు మనిషిలో మన చుట్టూ ప్రాంతాల్లో మన చుట్టూ పరిశీలిస్తే దీనికి ఒక్కసారి మనకే అర్థమైపోయింది. గతంలో మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా పుణ్యక్షేత్రాలని ప్రదర్శించటం, ఈ విధంగా టూరిజానికి వెళ్ళి రావటం, సరదాగా ఎంజాయ్ చేయటం అనేది మనం ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేస్తున్నాం, గమనిస్తున్నాం. ఎక్కడికక్కడ ఒక విలాసవంతమైన జీవితానికి అలవాటైపోయారు. ఎక్కడికక్కడ ప్రజలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రాంతాలను సందర్శించి రావటం మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. గతంలో ఎప్పుడు ఇలా వినలేదు. గతంలో దాదాపుగా వాళ్ళు చివరికి చనిపోయే వరకు కూడా ఎక్కడ ఊరు దాటో మహా అయితే పక్క నగరాలకో పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకు తప్ప దేశవ్యాప్తంగా అన్ని క్షేత్రాలు సందర్శించి రావటం అనేది కానివ్వండి, ఇలా ఒక్కసారిగా వేరే దేశాలకు కూడా పాస్పోర్ట్లు తీసుకుని వెళ్ళి సరదాగా చూసి రావటం అనేది చాలా తక్కువ మనం వినుంటాం. అది ఈ మధ్యకాలం చూడండి, ఇప్పుడు మీరు ప్రశ్నించుకున్న మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకు తెలిసిన చుట్టాల్లో మన పరిసర ప్రాంతాల్లో ఒకసారి ఆలోచించుకోండి. ఈ మధ్యకాలంలో ఈ 5-6 ఏళ్ల లోపు చాలా వరకు ఈ మధ్యకాలంలో ప్రయాణాలు ఎక్కువైపోయినాయి. ఈ విధంగా విలాసవంతమైన జీవితాన్ని బాగా అలవాటైపోయారు. ఒకప్పుడు కొన్ని చేయాలి, వెళ్ళాలి అంటే కేవలం ఇదంతా అయ్యే పనేనా, లేదా కుటుంబం ఇంతమందిని వదిలేసి వెళ్ళిపోయి రావటం జరిగేది కాదు, మన కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, అందరిని ఎక్కడ తీసుకెళ్ళాలి, ఈ ఖర్చులు, లేకపోతే రకరకాల వైరాగ్యం, రకరకాలైనటువంటి వాళ్ళే ఎందుకు ఆ ప్రాణాలను రద్దు చేసుకోవటం, కేవలం ఆలోచనతో మనసులో పెట్టుకుని చంపుకునేవాళ్ళు. కాబట్టి ఈ మధ్యకాలంలో కరోనా తర్వాత ఇలా విపరీతమైనటువంటి ప్రయాణాలు పెరిగిపోయినాయి. విలాసవంతమైన జీవితానికి అలవాటయ్యారు. ఎప్పుడు ఏది తినాలనుకుంటే తినేస్తున్నారు. ఫిట్నెస్ని బాగా కూడా పెంచుకుంటున్నారు. ఆరోగ్యం మీద కూడా బాగా దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యంగా అంటే చదువుకోని వ్యక్తి దగ్గర నుంచి, కనీసం అవగాహన ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి, బాగా చదువుకున్న వ్యక్తి వరకు కూడా ప్రతి వాళ్ళు మాట్లాడుతున్న మాట ఇమ్యూనిటీ పెంచుకోవటం. ప్రతి వారు ఇమ్యూనిటీ పెంచుకోవాలి, రోగనిరోధక శక్తి పెంచుకోవాలి. రోగనిరోధక శక్తి పెంచుకున్నప్పుడే మనం ఎటువంటి కరోనా లాంటి ఎటువంటి వైరస్లు సమాజంలో ఎప్పుడు సడన్గా వచ్చినప్పుడు కూడా మనం తట్టుకోగలం. కాబట్టి ప్రతి వాడు ఏం చేయాలి, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే ఏం చేయాలి, ఏం తినాలి, ఇలా రకరకాలుగా యూట్యూబ్లో సెర్చ్ చేయటం. దీనికి తగ్గట్టు యూట్యూబ్లో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వీడియోలు చేసి పడేయటం. ఇది తింటే మంచిదని ఒక వీడియో మనం చూస్తుండగానే వచ్చింది. మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత చూస్తే అది తింటే దానివల్ల నష్టాలని వచ్చింది. తినాలో అర్థం కాదు, తినకూడదు అర్థం కాదు. ఏది తినాలి అనేటువంటి విషయంలో కొన్ని రోజులు బాగా ఒక డైట్ ప్రకారం ప్రిపేర్ అవుతూ ఉండగానే ఒక 10 రోజుల తర్వాత దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదంతో పాటు దానివల్ల నష్టం అని ఇంకొక వీడియో వచ్చింది. ఇది తినొచ్చని ఒకళ్ళు వీడియో చేస్తారు, అది తినకూడదని ఒక వీడియో చేస్తారు. దీంతోపాటు సహజంగా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి డయాబెటీసు, బీపీ, షుగర్, ఇవన్నీ కూడా దీనికి ఇది చేస్తే తగ్గిద్దని ఒక వీడియో కనబడుతూ ఉంటుంది. మనం నా అమ్మయ్య అని ఒకళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. మళ్ళీ వెంటనే దానివల్ల పెద్ద ఉపయోగం లేదు, అన్నీ తినొచ్చని ఒక అతను వీడియో చేస్తాడు. ఒకతను నేను తినకూడదు అంటాడు, ఒక అతను అన్నీ తినొచ్చు అంటాడు. ఇలా రకరకాల అయోమయంలో మన ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటాం వీడియోస్. ఈ విధంగా ప్రతి వాళ్ళు ఎక్కడికక్కడ యూట్యూబ్లో సెర్చ్ చేయడం ఎక్కువైపోయింది అందరూ కూడా. మెయిన్ ప్రధానంగా ఒక 10 వీడియోలు మనం ఒక ఉదాహరణ తీసుకుంటే, సహజంగా ఎంటర్టైన్మెంటు కొంతమంది చూస్తారు, కొంతమంది పొలిటికల్ న్యూస్ని కొంతమంది చూస్తారు. ఎక్కువ శాతం ఈ మధ్యన కాలంలో చూస్తే ప్రతి 10 మందిలో 8 మంది చూస్తున్న వీడియో ఫిట్నెస్ కోసం బాగా చూస్తున్నారు. హెల్త్ కాన్షియస్ బాగా పెరిగిపోయింది పబ్లిక్లో. ప్రతి వాళ్ళు హెల్త్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. కరోనా తర్వాత చాలామంది నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, హెల్త్ని బాగా ఉంచుకోవాలి, ఫిట్నెస్గా ఉండాలి, రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఏమేమి తినాలి, ఎప్పటికప్పుడు ఎవరికి వాడు పర్సనల్గా సైన్స్ ఎవరి డైట్ వాళ్ళు ఫాలో అయిపోతున్నారు. ఎవరికి వాళ్ళు అందరూ చెప్పేవాళ్ళు అయిపోయారు. ఎవరి సైన్స్ వాళ్ళకు ఉంది, ఎవరి డైట్ చార్ట్ వాళ్ళకు ఉంది, ఎవరి దాని గురించి వాళ్ళు తినేదాని గురించి, వాళ్ళు ఉండేటువంటి పద్ధతుల గురించి ఎవరికి వాళ్ళు గొప్పగా చెప్పడం ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం. మంచిదే ఒక రకంగా. ఉదయాన్నే వాకింగ్లు, ఎక్సర్సైజులు, ఇవన్నీ ఫిట్నెస్తో పాటు ఈ తినేటువంటి ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిదే. దానికి తగ్గట్టుగానే మనం ఈ మధ్యకాలంలో చూసుకుంటే, ఎప్పుడో గతంలో మన తాతలు ముత్తాతల సమయంలో తినేటువంటి మిల్లెట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చిరుధాన్యాలు. అవి చిరుధాన్యాలు తిన్నారంటేనే మధ్యతరగతి లేదా దిగువ మధ్యతరగతి వాళ్ళే తింటారు అని చులకన భావంతో చూసినటువంటి మిల్లెట్స్ ఈరోజు హై క్వాలిటీ ఫుడ్ అయిపోయింది. అది ఉన్నతమైనటువంటి ఆహారం అయిపోయింది.
కేవలం మిల్లెట్స్ తింటుంటే అతనికి ఒక ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగానో, బాగా డబ్బులున్నవాళ్ళుగానో ఆ విధంగా ఒక్కసారిగా మొత్తం మళ్ళీ రివర్స్ అయిపోయింది. మిల్లెట్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు ఈ మధ్య కాలంలో చూస్తుంటే. ప్రత్యక్ష ఉదాహరణ ఈ మిల్లెట్స్ కానివ్వండి, ఇటు డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఈ జిమ్ములు, ఈ వాకింగ్‌లు, పార్కులకెళ్ళటం, వాకింగ్‌లు ఈ మధ్య కాలంలో విపరీతమైనటువంటి ధోరణి పెరిగింది. చాలా మంచిదే అది హెల్త్, ఫిట్‌నెస్ మీద ఉంచటం. ఎందుకంటే దీనికి తగ్గట్టే ప్రభుత్వం గూడా ఈ చిరుధాన్యాల మీద కూడా బాగా ఫోకస్ చేస్తుంది. చిరుధాన్యాలు పండించడానికి అనేక రకమైనటువంటి ప్రయత్నాలు, ప్రోత్సాహకాలు ఇస్తుంది. చిరుధాన్యాల కోసం ఇటు ఐక్యరాజ్య సమితి కూడా ఒక ముఖ్యంగా ప్రధానంగా దీన్ని సీరియస్‌గా తీసుకుంది చిరుధాన్యాలు పండించే విషయంలో. దానికి తగ్గట్టుగానే చిరుధాన్యాల పట్ల మంచి అవగాహన అనేక రకమైనటువంటి ఎవరైతే హెల్త్ సంబంధించినటువంటి విశ్లేషకులు ఉన్నారో వాళ్ళు కూడా చిరుధాన్యాల మీద చాలా పాజిటివ్‌గా చెప్పటం వల్ల మంచి రెస్పాన్స్ వస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ మధ్యాహ్న భోజన పథకాల్లో ఉన్నటువంటి ఏదైతే పిల్లలకు పోషకాలు ఇచ్చేటువంటి ఆహారాల్లో ఈ చిరుధాన్యాలను యాడ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధంగా చిరుధాన్యాల మీద కూడా మంచి అవగాహన పెంచింది కరోనా. ఇలా ప్రతి విషయంలో కరోనా వచ్చిన తర్వాత ప్రజల్లో అనేక రకమైనటువంటి ఆలోచనలో మార్పులు మొదలైనయి. అనేక రకమైన ఆరోగ్యకు సంబంధించినటువంటి ప్రధానంగా ఎక్కువ మంది దీని మీద కాన్సంట్రేషన్ చేయడం జరుగుతుంది. మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇదే విధంగా దీంట్లో ప్రధానంగా మనం మాట్లాడుకున్న విషయాల్లో ప్రయాణాలు కూడా బాగా పెరిగినాయి కరోనా తర్వాత. దానికి తగ్గట్టే దక్షిణ మధ్య రైలు కూడా చాలా సిద్ధంగా ఉండాలి. అవసరమైతే బోగీలు పెంచుకోవాలి. ఈ విధంగా దక్షిణ మధ్య రైల్వేకి భారీ స్థాయిలో నష్టం అనేది మనం చూస్తున్నాము. 390 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ప్రయాణికులు రద్దు చేసుకునే విషయం. కాబట్టి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు, కొన్ని ఆలోచనలు, కొత్త పద్ధతులు, కొత్త వరవళ్ళు కూడా తీసుకురావాలి. ఈ దక్షిణ మధ్య రైల్వే ఈ విధంగా ఆలోచించాలంటూ ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత ఇంకొక ఈనాడు దినపత్రిక హైలైట్ చేసిన వార్త, ఇది కూడా ఒక ఆర్టికల్దే, కాకపోతే ఇది కూడా సమాజానికి అవసరమైన విషయాన్ని హైలైట్ చేసింది. మనం ఎప్పుడు నిత్యం వార్తాపత్రికలో మనం ప్రధానంగా ఎక్కువగా రాజకీయాల గురించి మాట్లాడుకుంటాం. అప్పుడప్పుడు ఇలాంటి పబ్లిక్ ఉపయోగపడే విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి, అది మన బాధ్యత. దాంట్లో భాగంగానే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఏదైతే దక్షిణ మధ్య రైల్వేతో పాటు మన కరోనా వచ్చిన తర్వాత ప్రజల్లో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా దాంట్లో ఎలాంటిదే ఇంకొక అంశాన్ని తీసుకుంది ఈనాడు దినపత్రిక, మేఘాల వలస రాష్ట్రం సలసల. ఇది కూడా ఇది ఆర్టికల్ కాదు, ఇది వాస్తవంగా జరుగుతున్న విషయమే. ఎందుకంటే ఈసారి ఋతుపవనాలు చాలా తొందరగా వచ్చినాయి. ప్రతిసారి వచ్చేటువంటి ఋతుపవనాలు ఒక వారం ముందే రాష్ట్రంలో ప్రవేశించడం, తెలుగు రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా కూడా కొన్ని రాష్ట్రాల్లో ఈ విధంగా ఒక అనుకున్న దానికంటే కూడా ఎప్పుడైనా మన ఋతుపవనాలు ఫలానా జూన్ నెలలో ఫలానా తారీఖు వస్తున్నాయని ప్రతిసారి మనం వింటూ ఉంటాము. ఈసారి వర్షాలు ఎక్కువ పడతాయని ఒకసారి చెప్తుంటారు, ఈసారి వర్షాలు చాలా తక్కువ అనే విషయాలు చెప్తూ ఉంటారు. ఇలా ప్రతిసారి మనం వింటుంటాము, ఓకే అనుకుంటాం. కానీ మనం అనుకున్నట్టు ఏది కూడా ఒకసారి వర్షాలు పడవంటే ఒకసారిగా పడుతుంటాయి, ఒకసారి పడతాయి ఎదురు చూస్తుంటాం. వాతావరణ హెచ్చరికలు భారీ స్థాయిలో చెప్తుంటారు, ఒకసారి వర్షాలు పడవు. దీని మీద అనేక రకాలు మనం కూడా షెటర్స్ వేస్తూ ఉంటాం, అది సహజమైనటువంటి ధోరణి. కాకపోతే ఈసారి ఋతుపవనాలు అనేవి చెప్పిన దానికంటే కూడా వారం ముందుగానే రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించినప్పటికీ రైతులందరూ చాలా ఆనందపడ్డారు. మనం అనుకున్నట్టుగానే ఋతుపవనాలు వారం ముందు ప్రవేశించడంతో పాటు భారీ వర్షాలతో ప్రవేశించినాయి. ఓకే, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వర్షాలు బాగా పడుతున్నాయి, పంటలు బాగా పండుతాయని రైతులు కూడా ఆనందం చేశారు. ఆ విధంగా అనుకున్న దానికంటే ముందే రాష్ట్రాల్లో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించి ఈ ఒక రకంగా రైతుల ముఖంలో ఆనందం చూస్తే, తర్వాత అసలు పడాల్సినటువంటి అంటే సహజంగా వర్షాకాలంలో ఈ ఫలానా సీజన్లో వర్షాలు కామన్గా పడుతుంటాయి ప్రతి సంవత్సరం. ఈ ఆటుపోట్లు అనేవో లేకపోతే ఒక్కసారిగా అతివృష్టి, అనావృష్టి అనేవి సహజంగా ఉన్నప్పటికీ కొంత ఒక పీరియడ్ ఉన్నది, ఆ టైంలో వర్షాలు కామన్గా పడాలి. ఇక్కడ ఏంటంటే ఈసారి విభిన్నమైన వాతావరణ మార్పులు ఏంటంటే అనుకున్న దానికంటే కూడా వారం ముందుగానే ఋతుపవనాలు ప్రవేశించి పడాల్సిన టైంలో రైతులకు అందుబాటులో కావాల్సిన సమయంలో కనీసం వాళ్ళకి కావాల్సిన వర్షాలు మినిమం ఈ టైంలో ఉంటే వాళ్ళు దున్ని కొంత సారవంతం చేసుకోవడానికి అవసరమైనటువంటి సమయంలో ఒక్కసారిగా వర్షాలు ముఖం చాటేసినాయి. అనుకున్న దానికంటే ముందు వచ్చినాయి, అవసరమైనప్పుడు ముఖం చాటేసినాయి. దీంతో రైతులు ఏం చేయాలని దిక్కులే పరిస్థితి. ఆ విధంగా ఆగస్టు నెలలో సహజంగా మనకు ఏదైతే జూలై, ఆగస్టు నెలలో వర్షాలు పడాలి మంచిగా. అది ఇప్పటికీ సరైనటువంటి వర్షాలు ఈ పాటికి కూడా లేవు. జూలై నెల మొత్తం వెళ్ళింది, మళ్ళీ ఆగస్టు వచ్చింది. ఆగస్టులోనే కనీసం పడాల్సినటువంటి నమోదు ప్రకారం వర్షం పడితే రైతులకు మంచిది. రైతులతో పాటు మనకు కూడా వాతావరణానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ఎక్కడైతే వాతావరణంలో ఈ అసమతుల్యత వచ్చిందో చూడండి, ఒక్కసారిగా ఉక్కుపోత స్టార్ట్ అవ్వటం మొదలైంది. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఎండలు రోజు రోజుకు
ఎండ తీవ్రత పెరిగిపోతూ ఉంది. ఎక్కడికక్కడ డీహైడ్రేషన్ అయిపోతున్నాయి బాడీలు. మనం గమనిస్తే ఈ సమయంలో మనం ప్రతి గంటకు అరగంటకు మనం మంచినీళ్ళు తీసుకుంటున్నాం, తాగుతున్నాం. ఎందుకంటే బాడీలో ఒక రకమైన డీహైడ్రేషన్ తయారవుతుంది. మనకు తెలియకుండానే వాతావరణంలో తేమ శాతం తగ్గిపోయింది. కాబట్టి బాడీ డీహైడ్రేషన్ అయిపోతుంది. నీళ్లు తాగాలనేటువంటి పదే పదే మనసుకు అనిపిస్తూ ఉంది. అంటే ఉన్నటువంటి ఎక్కడో అసమానతలు అనేవి ఉన్నటువంటి వాతావరణంలో ఒక రకమైనటువంటి మార్పు మొదలైంది. వాస్తవంగా ఈ సమయంలో వర్షాలు కురవాల్సిన సమయము. కాబట్టి జూలై నెలలో వర్షాలు పడ్డాయి, కానీ కావలసినంత మోతాదులో పడలేదు. ఎక్కడో పైనున్న రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల ప్రాజెక్టులు అయితే నిండినాయి, కానీ ఇక్కడ అనుకూలమైనటువంటి వాతావరణంలో మార్పు మాత్రం రాకపోవడానికి కారణం, వాతావరణంలో తేమ శాతం తగ్గడానికి కారణం, డీహైడ్రేషన్ కారణం మాత్రం సరైనటువంటి వర్షాలు పడకపోవటమే. కాబట్టి ఈ విషయాన్ని హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. కనీసం ఆగస్టు నెలలోన్నా వర్షాలు పడితే బాగుండు. దాదాపు చూడండి, సాధారణ కన్నా అధికంగా సగటున 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఈ విధంగా రాసుకొచ్చింది ఈనాడు దినపత్రిక. అంటే ఈ మేఘాలు ఉత్తరాదిగా వలస వెళ్లడం వల్ల ఈ పరిస్థితులు నెలకొన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వారం రోజులుగా రాష్ట్రంలో పగలు రాత్రి ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఆగస్టు నెల వచ్చి 4 రోజులు గడుస్తున్నా రాష్ట్రంలో వర్షం జాడ మాత్రం లేదు. కారణాలు ఏంటంటే అనే విషయాన్ని హైలైట్ చేసింది. వర్షాలు తగ్గిపోవడానికి నైరుతి గాలులు పొడిబారిపోవటం ఒకటి. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు ముందుగానే రాష్ట్రాన్ని సృష్టించాయి. ఇవి దక్షిణ భారతదేశం నుంచి ఉత్తరాదికి చేరుకున్నాక ఈశాన్య బంగాళాఖాతంలో ఎక్కువగా అల్పపీడనాలు ఏర్పడ్డాయి. దీంతో ఉత్తర భారతదేశంలో అధిక వర్షాలు కురుస్తున్నాయి. ఆ ప్రాంతంలోని నైరుతి ఋతుపవనాలు పూర్తిగా కేంద్రీకృతమయ్యాయి. మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడితే తెలంగాణ ఏపీలో వర్షాలు జోరుగా కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే ఈ ముందుగానే వచ్చినట్టు నైరుతి ఋతుపవనాలు ఉత్తర భారతదేశంలో అక్కడ చేరుకున్నాయి. అందుకే ఉత్తర భారతదేశంలో అధిక వర్షాలు పడుతున్నాయి. మనం చూస్తున్నాం ప్రతిరోజు వార్తల్లో భారీ వరదలు, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం. కాబట్టి అక్కడే కేంద్రీకృతమైంది ఇవి. కాబట్టి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడితే అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడితే వార్తని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. ఇది ఈరోజు ఈనాడు దినపత్రిక ప్రధాన అంశాలు. ఇక మనం ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకుందాం. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో దీంట్లో కూడా కాళేశ్వరం విషయాన్ని హైలైట్ చేశారు ఆంధ్రజ్యోతి దినపత్రిక. దీంతోపాటు ఈ అవకతవకల విచారణ ప్రత్యేక బృందం అంటూ హైలైట్ చేసింది. అదేవిధంగా నిన్న మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అతని నివాసంలో కలవటం జరిగింది. ఈ ఫోటోను కూడా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇంకా తర్వాత ఈ వార్తను హైలైట్ చేసింది నాపై అనుచిత వ్యాఖ్యల వెనుక పెద్ద నాయకుడు. మొదటి నుంచి కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎమ్మెల్సీ కవిత మీద వార్తల్ని ప్రచారం చేయడంలో మొదటి నుంచి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేది. మనం సహజంగా చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత త్వరలో పార్టీ పెట్టబోతున్నారంటూ ఒకసారి, ప్రధానంగా ఎమ్మెల్సీ కవితకు కూడా చిరెత్తిన వార్తలు ఏంటంటే ఆమె కాంగ్రెస్తో కలవబోతున్నారు, వెళ్తూ ఒక 5 మంది ఎమ్మెల్యేలను కూడా తీసుకుని వెళ్ళబోతున్నారు, కాంగ్రెస్తో ములాఖాత్ అవుతున్నారు, కాంగ్రెస్లో ఒక మంచి పెద్ద పోస్టే అడగబోతున్నారు, దీనికోసం ఢిల్లీ పెద్దలతో కలిశారు. ఇలా రకరకాల వార్తలతో ఆంధ్రజ్యోతి దినపత్రిక కవిత మీద రాయటం, దానికి సంబంధించి కవిత దానికి ప్రతి కౌంటర్గా మాట్లాడటం మనం గతంలో చూసాము. ఇప్పుడు ఇదే విధంగా ఏదైతే కవిత విషయంలో మళ్ళీ నాపై అనుచిత వ్యాఖ్యల వెనక పెద్ద నాయకుడు, వాస్తవంగా ఇది కవిత మాట్లాడిన మాటలే, దీనికోసం అందరూ ప్రత్యేకంగా క్రియేట్ చేసింది ఏం లేదు. నిన్న ఏదైతే నల్గొండకు సంబంధించినటువంటి విషయాల్లో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ నాయకుల మీద ఆమె చేసిన వ్యాఖ్యలు, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో కేవలం వాళ్ళ గెలుపు మాత్రమే, ఆ పెద్ద నాయకుడు తన గెలుపు మాత్రమే చూసుకున్నాడు, లిల్లీపుట్ నాయకుడు అంటూ కామెంట్ చేయడం కూడా జరిగింది. అతను నల్గొండ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని నాశనం చేశారు, కేవలం అతను ఒక్కని గెలుపు మాత్రమే చూసుకున్నాడు, బీఆర్ఎస్ పార్టీని అక్కడ చంపేశాడు, నాశనం చేశాడు అనేటువంటి విషయాన్ని కవిత చెప్పడం, దానికి ఇండైరెక్ట్గా పేరు ప్రకటించకపోయినప్పటికీ కూడా, పేరు ఉచ్చరించకపోయినప్పటికీ కూడా ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకుడు జగదీష్ రెడ్డి దానికి ప్రతిగా కౌంటర్ అయ్యడం జరిగింది. ఈ విధంగా ఒక రకమైనటువంటి బీఆర్ఎస్లో పార్టీలో కవితని దూరం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం ఈ విధంగా నన్ను కావాలని దూరం చేస్తున్నారంటూ కవిత నిన్న ఆవేదనతో మాట్లాడేటువంటి విషయాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. ఇంటి ఆడబిడ్డనని కూడా చూడకుండా నా మీద నీచంగా వ్యాఖ్యలు చేయిస్తున్నారు అంటూ బాధపడింది. తాత్కాలికంగా సునకానందం పొందొచ్చు, అన్నీ వారికి తిరిగి కొట్టే సమయం వస్తుంది,
అదేవిధంగా ఇంకో లిల్లీపుట్ నాయకుడు నా గురించి ఆమె ఎవరు అంటూ మాట్లాడుతున్నారు. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నాశనం చేసిన ఆయన్ను ప్రోత్సహిస్తున్నది ఎవరు ఆలోచించాలి. మరోసారి ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. నేరుగా పేర్లు ప్రస్తావించకుండా కేటీఆర్, జగదీష్ రెడ్డిలపై తీవ్ర విమర్శలు. అదేవిధంగా మీడియా సమావేశంలో ఆవేదన. నేటి నుంచి 72 గంటల పాటు నిరాహార దీక్ష. ఈ 72 గంటల పాటు నిరాహార దీక్షకి ఇటుపక్క జగదీష్ రెడ్డి, కేటీఆర్కి సంబంధం లేదు. ఆమె నిరాహార దీక్ష చేస్తానంటుంది మాత్రం ఈ నెల 4, 5, 6 72 గంటల పాటు ఆగస్టు నెలలో 4వ తారీఖు మొదలు పెట్టబోతున్న దీక్ష మాత్రం కేవలం బీసీల రిజర్వేషన్ల మీద 42% రిజర్వేషన్ మీద ఆమె పోరాడబోతుంది. ఆమె పోరాటంలో భాగంగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్తో పాటు కేవలం ఎన్నికల విషయంలోనే కాదు, బీసీలకు రిజర్వేషన్ అనేక రకమైన అవకాశాలు విద్య ఉద్యోగ అవకాశాలు కూడా వాళ్లకు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలంటూ ఈ 72 గంటల పాటు ఈమె నిరాహార దీక్ష చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి జాగృతికి సంబంధించినటువంటి అనేక మంది కార్యకర్తలు, జాగృతికి సంబంధించిన అనేక మంది ఇప్పటికే దీని గురించి విపరీతమైన పబ్లిసిటీ చేస్తున్నారు. మనం తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడైనా సరే మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా పోస్టులు వెలిసినాయి. ఇప్పటికే 72 గంటల పాటు నిరాహార దీక్ష అంటూ దీనికోసం జాగృతి చాలా గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంది. ఈ నిరాహార దీక్ష కోసం ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఈ నెల 4, 5, 6 సేమ్ అదే తేదీల్లో ఢిల్లీలో ధర్నా చేయడానికి సిద్ధమవుతా ఉంది. ఓ పక్క అదే తేదీల్లో బీఆర్ఎస్ నాయకులు కూడా ఢిల్లీలో తాడోపేడో తేల్చుకోవాలి రిజర్వేషన్ మీద అనేది. ఇన్ని పార్టీలందరూ ఒక్కసారిగా బీసీల మీద ప్రేమ పుట్టుకొచ్చిందంటే ఏదో బీసీల మీద ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం, వార్త ఏదో దగ్గరలో ఉంది. కాబట్టి ముందుగానే వీళ్ళందరూ ఇంతగా స్కెచ్ చేసి వీళ్ళందరూ అదే తేదీల్లో బీసీ రిజర్వేషన్ మీద చాలా ప్రేమగా పోరాడుతున్నారంటే ఏదో వార్త రాబోతుంది అనేటువంటి మాట విశ్లేషకులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ వచ్చినటువంటి వార్త అంటే బీసీలకు ఒక మంచి గుడ్ న్యూసే రాబోతుంది. కాకపోతే ఆ వచ్చినటువంటి క్రెడిట్ మా వల్లే దక్కింది, మా పార్టీ కృషి చేయడం వల్ల వచ్చిందని ఎవరికి వాళ్ళు క్రెడిట్ కొట్టేయడం కోసం ఈ విధంగా ఒక వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే బీసీల ఓట్ల శాతం ఎక్కువ కాబట్టి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడైనా బీసీల ఓట్లని ఏ పార్టీకి ఆ పార్టీ దక్కించుకోవడం కోసం, వాళ్ళ మెప్పు కోసం ఎవరికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఇది. కాబట్టి తొందరలో ఒక ఢిల్లీ స్థాయి నుంచి, ఎందుకంటే ఇప్పటికే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే బీసీ రిజర్వేషన్ ఉందో ఇప్పటికే అది రాష్ట్రపతి దగ్గర ఫైలు, ఇటు గవర్నర్ దగ్గర ఫైలు, ఇటు పక్క ఆల్రెడీ కోర్టులో నడుస్తూ ఉంది. దీని గురించి ఒక రకమైనటువంటి భారీ స్థాయిలో దీని గురించి ఒక న్యాయ సలహాలు ఎక్కడికక్కడ ఒక మొత్తం స్కెచ్ నడుస్తూ ఉంది. ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా దీని మీద ఇప్పటికే ఢిల్లీలో అనేక ప్రయత్నాలు మొదలుపెట్టినాయి. కాబట్టి ఏదో ఒక వార్త అయితే వచ్చింది, అది బీసీలకు ఫేవర్గానే వచ్చింది. కాబట్టి ఈ 3 పార్టీలు అదే తేదీల్లో ధర్నా చేయడానికి సిద్ధమవుతా ఉన్నారంటే, అదే తేదీల్లో ఫైట్ చేయడానికి సిద్ధమవుతున్నారంటే వచ్చేటువంటి శుభవార్తని పంచుకోవడానికి, పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఓటర్లని ఏదైతే బీసీ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇవన్నీ అనేటువంటి విషయాన్ని విశ్లేషకులు చెప్తున్నారు. సరే, అదంతా పక్కన పెడితే ఏదైనప్పుడు కూడా 72 గంటల పాటు నిరాహార దీక్ష చేయడానికి కవిత పూనుకున్నారు. ఈ వార్తని ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత అదేవిధంగా ఇంకొక వార్తను కూడా హైలైట్ చేసింది. సర్కారు నిర్ణయాలపై ఏం చేద్దాం, ఈ విషయాన్ని మాత్రం ఇక్కడ ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ అవ్వడం జరిగింది. కాబట్టి సర్కారు నిర్ణయాలు అంటే ఇది బీసీ స్థానిక సంస్థలకు సంబంధించిన బీసీ రిజర్వేషన్ సంబంధించిన విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఇటుపక్క కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే బీసీ ఘోష్ కమిటీ నివేదిక ఇవ్వటం, ఆ నివేదిక 720 పేజీలు ఉండటం, దానికి సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల పట్ల మనం ఎలా అలర్ట్గా ఉండాలి, ముందుగానే ఇటుపక్క న్యాయ సలహాలు ఏ విధంగా తీసుకోవాలి, ప్రభుత్వం అసలు తీసుకునే స్టెప్ ఏ విధంగా ఉంటుందనే విషయంలో కూడా నా ఫామ్ హౌస్ భేటీలో కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ఆ విషయాన్ని హైలైట్ చేశారు. అదేవిధంగా కవిత వ్యవహారం ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఎక్కడికక్కడ డైరెక్ట్ వార్ జరుగుతుంది. ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కవిత. కేవలం పార్టీ కాదు, పార్టీలో ఉన్నటువంటి సొంత అన్నటువంటి కేటీఆర్తో పాటు ఇటు జగదీష్ రెడ్డి అనేక రకమైన బీఆర్ఎస్లో గతంలో మనం చూసాము. మా నాన్న దేవుడు కానీ చుట్టూ దయాలు ఉన్నాయన్నటువంటి వ్యాఖ్యలు చేసిన కవిత ఇటు పక్క డైరెక్ట్గానే ఇప్పుడు బీఆర్ఎస్తో డైరెక్ట్ ఫైటింగ్ దిగారు. అనేక రకమైనటువంటి ఛానళ్లకు ఆమె ఇప్పటికీ ఇంటర్వ్యూ ఇస్తూ బహిరంగంగానే విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని. బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం కాదు, బీఆర్ఎస్ కానివ్వండి, ఇటు కేసీఆర్ కానివ్వండి, కవితకు చాలా ప్రేమ ఉంది. అయితే పార్టీని నాశనం చేస్తున్నారు, పార్టీని కేవలం కావాలనే ఒక పక్కా ప్లాన్ ప్రకారం పార్టీని చంపేస్తున్నారు, బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీలో విలీనం చేయడంలో భాగంగానే ఈ విధంగా పెద్ద స్కెచ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని చంపేయటం, అంటే నాశనం చేయటం. కాబట్టి మనం చూస్తుంటాం కొన్ని ప్రభుత్వాలు ఒక కంపెనీని నిట్ట నిలువున ప్రైవేట్ కంపెనీలకు అమ్మాలంటే ఏం చేస్తారు, మంచి లాభాల్లో ఉన్నటువంటి కంపెనీని నష్టాల్లో తీసుకెళ్తారు. నష్టాల్లో తీసుకెళ్ళిన తర్వాత చూస్తుండగానే అరే మనకే అనిపించింది
దాంట్లో పనిచేసిన కార్మికులు కనిపించింది, సగటు చూసే ప్రతి విశ్లేషకుడు అనిపించింది. నిజమే కదా, భారీ స్థాయిలో నష్టాలు ఉన్నప్పుడు దాంట్లో ఎంతోమంది వేల మంది కార్మికులు దాన్ని నమ్ముకుని బతుకుతున్నారు. అది రోడ్డున పడేయటం ఎందుకు, ప్రైవేట్ కంపెనీ తీసుకునివ్వండి, వాళ్ళకు కూడా జీతభత్యాలు ఇచ్చిద్ది, కాబట్టి మంచి నిర్ణయమే అనుకునే విషయాన్ని చూస్తుంటారు. అంటే ఒక కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చి కుక్కని ఎలా క్రియేట్ చేస్తారో, ఒక కంపెనీని అమ్మాలనుకున్నప్పుడు మంచి లాభాలు ఉన్న కంపెనీని నష్టాలు ఏ విధంగా చూపిస్తారో ప్రభుత్వాలు, అదేవిధంగా ఇటు బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ని కలపాలంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మెల్లిగా స్పాయిల్ చేయాలి, బీఆర్ఎస్ పార్టీలో ఏ విధంగా నాశనం చేయాలనేటువంటి కొంతమంది కంకణం కట్టుకునే కావాలనే బీఆర్ఎస్ పార్టీని నిట్ట నిలువున చంపేస్తున్నారు. అది నా ఆవేదన. మా నాన్న చాలా మంచోడు, చుట్టూ దయాలు ఉన్నాయి అంటూనే కొన్ని నిర్ణయాల పట్ల ఇంట్లో వారు కూడా, అంటే కుటుంబ సభ్యులతో పాటు అందరు నన్ను విమర్శిస్తున్నారు. నాకు చాలా బాధ కలుగుతుంది అంటూ కవిత చేసిన వ్యాఖ్యల్ని ఇప్పటికీ ఈ రోజు వరకు ఆమె లేఖ దానికి సంబంధించినటువంటి ఆమె లేఖ ఎప్పుడైతే అమెరికా వెళ్ళిందో, కవిత కొడుకు డిగ్రీ సర్టిఫికేట్ తీసుకునే క్రమంలో అమెరికా వెళ్ళినప్పుడు, ఒక పేరెంట్స్ బాధ్యతకి వెళ్ళినప్పుడు వెంటనే ఆ లేఖని లీక్ చేసింది ఎవరు అనేటువంటి విషయాన్ని మొదటి నుంచి ఆమె ఈ రోజు వరకు తెలియాలని వాదిస్తూనే ఉంది. దాని వెనక ఈ మధ్యకాలంలో గత 2 రోజుల నుంచి సీఎం రమేష్ హస్తం ఉందని ఇలా రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. కాకపోతే కవిత దీని గురించి మొదటి నుంచి పోరాడుతోంది. నాకు తెలుసు, కావాలనే చేశారు ఇది. ఎన్నోసార్లు మా తండ్రికి నేను లేఖలు రాశాను, అది సహజం. పార్టీలో జరుగుతున్న లోపాల గురించి తండ్రికి తెలియజేస్తూ ఉంటాను, అది నా ఎప్పుడు చేసేటువంటి భాగమే. కాబట్టి ఈసారి కావాలనే ఈ లేఖను ఎందుకు బహిర్గతం చేశారు, దీని వెనక పెద్ద కుట్ర ఉంది, కావాలనే చేశారు. కేవలం కుటుంబ సభ్యులు, ఇంట్లో ఉన్నవారు కూడా నాపై ఈ విధంగా ఒక మహిళని కూడా చూడకుండా ఎలా పడితే అలా మాట్లాడాలని బాధ కలిగిస్తూ ఉంది అంటూ చేసిన వ్యాఖ్యలు మొదటి నుంచి మనం గమనిస్తే ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా కేసీఆర్ మాత్రం నోరు విప్పటం లేదు. కవిత యొక్క వ్యవహార శైలి మీద మాత్రం అతను పెద్ద తలనొప్పిగానే భావిస్తున్నాడనే వార్తలు మాత్రం బయటకు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ కవిత పట్ల మాత్రం అతను చాలా నిరుత్సాహంగా ఉన్నారు. కవిత మాట్లాడే విషయాన్ని ఎక్కడ ఈరోజు కూడా నోరుపి మాట్లాడలేదు. కాబట్టి ఎందుకు ఏం జరుగుతుందనే విషయాన్ని మాత్రం అసలే ఇప్పటికే కాళేశ్వరం కమిషను, ఇటు పక్క ఏమో కాళేశ్వరం కమిషన్కు సంబంధించినటువంటి ఏదైతే పీసీ ఘోష్ కమిటీ ప్రకారం ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుపోతుందన్న టెన్షన్ ఒకవైపు కేటీఆర్ అనేక రకాలైనటువంటి రోజుకొకటి కొత్త విషయాల్లో కొత్త కేసుల్లో కేటీఆర్ పేరు రావటం, ఇటుపక్క కారు రేసులు ఈ పాటికి నోటీసులు అందుకోవటం, ఆయన విచారణకు హాజరవ్వటం, ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులు పార్టీ ఉంటే ఇటు ఇంటి పోరు తలనొప్పిగా మారింది బీఆర్ఎస్ పార్టీకి. ఇన్ని వ్యవహారాల మధ్య ఇటు కార్యకర్తలు ఒక అయోమయంలో ఉన్నారు. ఏది నిజం ఏది అబద్ధం అర్థం కావట్లా. ఎందుకంటే మొన్న అరవింద్ స్వామి చేసినటువంటి, బీజేపీ నాయకుడైనటువంటి అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో అదొక సంచలనం. బీజేపీలో పార్టీ కలిసేటువంటి అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ అని చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఈ మధ్యన బాగా కలకలం రేపాయి. ఈ విధంగా ఎక్కడో అక్కడక్కడ 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఎక్కడో కొంత మాత్రం స్మెల్ వస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందనో లేకపోతే పొత్తు దిశగా ముందుకు వెళ్తుందనో ఈ విధంగా. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి, దాని ప్రకారం ఒక పక్కా ప్రణాళికతోనే బీజేపీ బీఆర్ఎస్ వెళ్తుంది అనేటువంటి వార్తలు అక్కడక్కడ కొంచెం చిన్న స్మెల్ వస్తూ ఉంది. దీన్ని బట్టి ఈ విధంగా ఇంట్లో పోరుతో తలనొప్పిగా భావిస్తుంటే ఇటు పక్క పార్టీ మీద ఇలాంటివి వచ్చినప్పుడు కార్యకర్తలు ఎక్కడో కొంత అయోమయం నెలకొంది. ఇది నిజమా అబద్ధమా తెలియనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. వీటిని దానికి సంబంధించినటువంటి ఏదైతే ఇలాంటి వార్తల్ని ఖండించాల్సిన పరిస్థితుల్లో ఇంటి పోరు ఎక్కువైపోయింది బీఆర్ఎస్ పార్టీకి. అది నిజమా అబద్ధమా తెలియదు, కానీ విలీనం అని మాత్రం బాగా ప్రచారంలో ఉంది. ఇటుపక్క ఇంటి పోరు ఎక్కువైపోయింది. ఇటుపక్క కార్యకర్తలు ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేక క్యాడర్ దెబ్బతింటా ఉంది గ్రౌండ్ లెవెల్. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ మీద జరుగుతున్నట్టు ఏదైతే 6 గ్యారెంటీలతో పాటు అనేక రకమైనటువంటి రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల రేవంత్ రెడ్డి సర్కారు పట్ల ప్రజలు కొంత ఎక్కడో విసిగి వేసారి ఉన్నారు. దాన్ని క్యాచ్ చేసుకునే విషయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అంత సమయం లేదు. ఎందుకంటే సొంత తలనొప్పులతోనే రోజు కేటాయిస్తున్నారు. ఆ సొంత తలనొప్పులతోనే లేచిన దెబ్బ నుంచి అనేక రకమైనటువంటి సమాధానాలు ఇటు మీడియాకి ఇటు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సందర్భంలోనే లేచిన కానీ ఇదే ధోరణిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎక్కడికెక్కడ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రజల కోసం వెనక పోరాడుతూ ప్రభుత్వం చేసిన తప్పులు లేవనెత్తేంత టైం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉండట్లేదు. ఈ తలనొప్పులు ఎక్కువపోయినాయి. ప్రధానమైనటువంటి మేజర్ తలనొప్పి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ప్రధానంగా కవితనే కనబడుతుంది. కవిత రోజుకు చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయడంతో పాటు సమాధానాలు చెప్పుకోవాల్సిన సందర్భంలో ఇటుపక్క కేసీఆర్ కూతురు కాబట్టి సమాధానం చెప్పాల్సిన విషయంలో
ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. ఆ పెద్ద తలనొప్పి నాయకులు మాత్రం అనుభవిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలో. అదేవిధంగా సొంత అన్ననే కేటీఆర్ని విమర్శించడం పట్ల ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మొన్నటికి మొన్న కేటీఆర్ మీద చిన్న విమర్శ ఇస్తేనే ఒక వెళ్ళి మీడియా మీద పెద్ద హంగామా దాడి చేసినటువంటి ఈ కార్యకర్తలే ఇటుపక్క అలా విధంగా కేటీఆర్ని విమర్శిస్తున్నప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే సొంత చెల్లెలు కుటుంబం విషయం కాబట్టి. ఇలా ఒక అయోమయంలో ఉన్నారు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు. దాని గురించి కేసీఆర్ ఇటు కవిత వ్యవహారం, ఇటు బీసీ రిజర్వేషన్ అంశంపైన సమాలోచనలు. ఇదే విధంగా ఈ ఫామ్ హౌస్లో జరిగినాయి కేసీఆర్ దగ్గర చర్చలు. ఇటు కవిత వ్యవహారం ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో పాటు ఇటు బీసీ రిజర్వేషన్ సంబంధించి మన పార్టీ ఏం చేయాలి బీఆర్ఎస్ తరఫున. మన ఇందా నుంచి మాట్లాడుకున్న నిరాహార దీక్ష ఇవన్నీ కూడా జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కానీ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏం చేయాలి? బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏం చేయాలి? ఢిల్లీలో మనం తీసుకున్నట్టుగానే మొన్న తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఢిల్లీలో చేయబోయే కార్యాచరణ ఏంటి? ఈ విషయంలో కూడా కేసీఆర్ సమాలోచన చేసిన ఫామ్ హౌస్లో. అదేవిధంగా నేడు కన్నేపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్ళనున్న బీఆర్ఎస్ నేతలు. ఈ కన్నేపల్లి సందర్శనకు బీఆర్ఎస్ నేతలు ఈరోజు వెళ్ళనున్నారు. ఈ వార్తను కూడా ఆంధ్ర దినపత్రిక హైలైట్ చేస్తుంది. ఇది బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా పార్టీలో ఇంట్లో జరుగుతున్న సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు ప్రధాన దినపత్రికలోని ప్రధాన అంశాలు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.